బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా తెలంగాణలో ప్రాంతీయవాదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చి రెచ్చగొట్టారా? కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఉన్న లడాయి ఏంటో చూద్దాం. నిన్న కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇంటిపై దాడికి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా అరికపూడి ఇంటికి ఉదయం 11 గంటలకు వస్తానని, తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఆయన చెప్పినట్లుగానే ఇవాళ బాచుపల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటి నుంచి వివేకానంద నగర్లోని అరికపూడి గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి బయలుదేరారు. దీంతో అడ్డుకున్న పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కు ఓ న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. అరికపూడి ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదంటూ కౌశిక్ రెడ్డిని బయటకు రానివ్వలేదు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి ముట్టడికి పాడి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి, నా కార్ డోర్ తీసుకుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్రరాడు తొడలు కొడుతురి, మరి పోలీసులు పెట్టి నన్ను ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఆవేశంలో కొన్ని మాటలు జారారో లేదా కావాలని అన్నారో తెలియదు. అవేంటంటే, బ్రతకడానికి ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చిన అరికపూడి గాంధీ తన మీద దాడి చేస్తే చూస్తూ కూర్చుంటానా అని అన్నారు. అలాగే గాంధీకి తెలంగాణ పవర్ అంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. తన మీద గాంధీ మద్దతుదారులు చేసిన దాడిని తెలంగాణ వాళ్లపై ఆంధ్ర వాళ్ల దాడిగా అభివర్ణించారు. ఎప్పుడైతే వ్యక్తిగత గొడవలకు ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించారో విషయం పక్కదారి పట్టేసింది. ప్రాంతీయ విద్వేషం డైలాగులపై రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి, సీతక్క, దానంతో పాటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై రెచ్చిపోయారు. ఆంధ్ర వాళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీని సీఎం రేవంత్ ఆదేశించారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని మండిపడ్డారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించారని ఆరోపించారు. తమకొక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ సీతక్క ప్రశ్నించారు. వాళ్ళు కొత్త రాష్ట్రంలో కొత్త సాంప్రదాయాలని చెప్పి ఇతర పార్టీలలో ప్రశ్నించే గొంతులు లేకుండా మొత్తం ఎక్కడక్కడ తీసేసుకొని అసలు ఎంతో మాలాంటి వాళ్ళు ఎంబడి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మీకు తెలుసు. కాబట్టి ఇవాళ మీరు చేస్తే ఒక రీతి, ఇంకోళ్ళు చేస్తే ఇంకొక రీతి అని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా లేక వ్యక్తిగతమా చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరికపూడి గాంధీ నివాసానికి వచ్చిన దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు. అరికపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతలు ఇస్తా అన్నారు. మంగళారతలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్లు వేసుడు వాళ్ళు లేపారు. మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడికి వచ్చామని చెప్పారు. గడిచిన 2 రోజులుగా బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయి. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా ప్రాంతీయవాదం తెరపైకొచ్చింది.
బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వ్యాఖ్యలతో ప్రజల్లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.